విజయనగరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వ్యాస నారాయణ స్వామి వారి దేవస్థానం అభివృద్ధి కమిటీ స్పార్క్ సొసైటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిపించారు. ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 2వ డివిజన్, 3వ డివిజన్, 4వ డివిజన్ పరిధిలో ఉన్న పుర ప్రజలు మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అమ్మవారికి క్షీరాభిషేకం చేయాలన్న ఆలోచనతో 108 కలశాలతో మరి 2వ డివిజన్ పరిధిలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నుండి పెద్ద ఎత్తున పాదయాత్రతో బాజా భజంత్రులతో అమ్మవారిని దర్శించుకొని అదేవిధంగా అమ్మవారి చెంతకు ఈ యొక్క పూజా సామాగ్రిని ఈ కలశాలు తీసుకొచ్చి సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం మరి జరిగింది. ఇంకా ఘన విజయంగా చేయాలని ఆలోచనతో సమిష్టిగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఎవరికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేసే కార్యక్రమం మరి చేశారు. మరి ఈ వ్యాసనాన్ని మాట చూసుకుంటే చాలా విశిష్టమైనది, ఎప్పటి నుండో చాలా పురాతనమైన హిస్టరీ ఉన్న ప్రాంతం. మరి దీన్ని దేవాదాయ ధర్మశాఖ వారు కూడా దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రజలందరికీ కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అమ్మవారు అందుబాటులో ఉంటారని మరి తెలియజేసుకుంటూ, జయంతి సందర్భంగా ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మరి పద్మనాభం గారి సౌజన్యంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈనాడు 100 కలశాలతో 108 కలశాలతో ఒక ఊరేగింపు చేసి ప్రజలందరినీ కూడా సమైక్యపరిచి 3-4 బిట్ల నుండి సమైక్యపరిచి అందరిని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి భక్తి మీద ప్రాధాన్యత కల్పించే విషయాన్ని మనం ఎంతైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారందరూ కూడా పూర్వబాగ్ కాలనీ వాసులు అందరూ కూడా ఎక్కడి నుండి అయినా ప్రతి విషయంలో కూడా ముందుకు వచ్చి మా వంతు సహకారం మేము అందిస్తామని ఉన్నట్టయితే ఎప్పుడు ఈ వ్యాసనాన్ని బట్ట చాలా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈరోజు మేము కొత్తగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీకి కూడా మీ అందరూ సహకారం అందిస్తే ఈ కాలనీ చాలా ఈ కోవిల్ని ఈ మెట్లని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.